బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణలో భాగంగా ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు ఏసీబీ అధికారులు ఈ నెల 27న కేటీఆర్ నాట్ టు అరెస్టు ఎత్తివేయాలని కోరుతూ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ కేసులో A1గా ఉన్న కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కావాలని కోరగా న్యాయమూర్తి కేసులో విచారణను నేటికి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే కేటీఆర్పై ఏసీబీ పెట్టిన కేసులను కోర్టు కొట్టివేస్తుందా, విచారణను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై ఇవాళ మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణలో భాగంగా ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు ఏసీబీ అధికారులు ఈ నెల 27న కేటీఆర్ నాట్ టు అరెస్టును ఎత్తివేయాలని కోరుతూ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ కేసులో A1గా ఉన్న కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కావాలని కోరగా న్యాయమూర్తి కేసు విచారణను నేటికి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే కేటీఆర్పై ఏసీబీ పెట్టిన కేసులను కోర్టు కొట్టివేస్తుందా, విచారణను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేస్తుందా అనేది వేచి చూడాలి.